స్వచ్ఛాంధ్రలో శ్రీకాకుళం జిల్లా ముందుండాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఉన్న వారందరూ శ్రీకాకుళం జిల్లాకు రాబోతున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్స్ గా ఈ రోజు కీర్తించబడినటువంటి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మన శ్రీకాకుళం జిల్లాలో మనమందరం కూడా అందులో భాగస్వాములై మనమందరం కూడా అందులో వాలంటీర్స్ గా ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో అన్నిటికంటే ముందంజలో శ్రీకాకుళం జిల్లాని నిలబెట్టాలని ఈ కార్యక్రమం ద్వారా మన ప్రజానికానికి అందరికీ కూడా కోరుకుంటున్నాను. కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అభివృద్ధి ఏ రకంగా సాధిస్తామో మన ప్రాంతాన్ని, మన ఇల్లుని, మన వీధులని అన్ని కూడా సురక్షితంగా స్వచ్ఛంగా ఉంచుకుంటే దానికంటే ఎక్కువ పెట్టుబడి మనం అందరం కూడా సాధించినట్టే. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యం మనకు బాగుండాలన్నా, ప్రకృతి మనకి సహకరించాలన్నా, మనమందరం కూడా భవిష్యత్తులో మనం అనుకున్నటువంటిది సాధించాలన్నా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మన అందరికీ కూడా ఎంతో 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 ప్రముఖమైనటువంటిది అనేది మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. శ్రీకాకుళం జిల్లా రేపు భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందనడానికి ఎటువంటి సందేహాలు కూడా మనకు అవసరం లేదు. ఖచ్చితంగా రేపు అవకాశాల జిల్లాగా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన శ్రీకాకుళం జిల్లాకి రాబోతున్నారు. అది ఖచ్చితంగా జరగబోతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ స్థాయిలో మన అభివృద్ధి జరిగినప్పుడు మనం స్వచ్ఛమైనటువంటి జిల్లాగా పేరు ప్రఖ్యాతలు కూడా సాధించుకోవాలి.